ఎవరికి ఎట్లా నచ్చుతున్నానో అట్లా అన్న లవ్వు శత్రువు నేను. హలో ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తి వరకు చూడండి, యాటిట్యూడ్ వీడియో ఉంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మంచిగా లాస్ట్ వరకు చూసి ఒక చిన్న సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు పూర్తిగా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ డిస్క్రిప్షన్ కింద బీట్ మార్కుని షేక్ ఎఫెక్ట్ ఇస్తాను, దాన్ని అయితే ఇంపోర్ట్ చేసేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఎలైట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంటుంది, ఆప్షన్ అయితే క్లిక్ చేసి బీట్ మార్క్ అని ఉంటుంది ఇంపోర్ట్ చేసుకున్నది, దాన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ ఫంట్ ఉంటుంది స్క్రీన్ పైన చూపిస్తుంది కదా. ఈ ఫంట్ని అయితే క్రోమ్లోకి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఫైల్స్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఎక్స్పోర్ట్ అయితే చేసుకున్న తర్వాత మీకు వస్తుంది. ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లిరిక్స్ ఉంటుంది, లిరిక్స్ కాడ ఫంట్ పెట్టేసుకోండి. నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఫంట్ లేకపోతే మీకు వేరే ఏమన్నా ఫంట్స్ ఉంటే పెట్టేసుకోండి. నేను ఎగ్జాంపుల్ ఈ ఫంట్ అయితే పెడుతున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈజీగా మీకు వీడియో అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా చిన్న ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీ బ్రదర్కి మీ సపోర్ట్ అయితే కావాలి. ఇలా చేసేసుకొని ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసుకున్న తర్వాత ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఫ్రెండ్స్. మంచిగా వినండి ఫ్రెండ్స్, చెప్తాను మీకు ఈజీ మెథడ్లో. 2 minutesలో అయిపోతుంది వీడియో, చూసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. మీకు ఇష్టం ఉంటే ఇక్కడ కింది లేయర్ ఇది అవుతుంది, దీనికి ఏమన్నా ఫంట్ చిన్న ఫంట్ అయితే పెట్టేసుకోండి. నేనైతే ఇలా సెట్ అవుతుంది అనుకుంటున్నాను, ఇలానే బాగుంది అనుకుంటున్నాను. ఏం చేస్తారంటే ఫస్ట్ స్టార్టింగ్ వైట్ మార్క్ ఉన్న కాడ నుంచి మీరు ఒక ఫోటో అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ఫోటో అయితే పెట్టేసుకుందాం. ఫోటో పెట్టేసుకున్న తర్వాత చెప్తాను సింపుల్ ప్రాసెస్లో, మీకు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక ఫోటో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఫ్రెండ్స్, దీన్ని అయితే ఇటు ఫింగర్తో ఇటు రైట్ సైడ్ స్క్రోల్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు రైట్ సైడ్ అవుపియాలి ఫస్ట్ స్టార్టింగ్లో. వచ్చిన తర్వాత ఇక్కడ 9.30 milliseconds వరకు ఇది ఆప్షన్ ఉంటుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత దీన్ని లాంగ్ ప్రెస్ చేసి అన్నిటికంటే కిందికి తెచ్చేయండి ఫ్రెండ్స్. తెచ్చేస్తే మీకు ఇలా ఫోటో అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కొంచెం ఇటు అటు సెట్ కాకపోతే ఇలా అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా సెట్ చేసుకోండి. పైన లేయర్ని చూద్దాం అటు ఇటు అయితే కొంచెం ఇలా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం జూమ్ చేసుకోవాలంటే జూమ్ చేసుకోండి, మీకు సెట్ కాకపోతే జూమ్ చేసి ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు అయితే ఫొటోస్ అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఇలా 1 by 1 ఫోటో అయితే యాడ్ చేసేసుకోండి. వీడియో అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్, యాటిట్యూడ్ వీడియో. మంచిగా మీకు మీ ఫ్రెండ్స్ ఇది కావచ్చు, ఇంకా ఎవరిదైనా కావచ్చు, చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మంచిగా ఉంటుంది, గర్ల్స్ అయినా బాయ్స్కి అయినా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అందరు చూసి చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే మీకు ఒక 5 ఫొటోస్ అయితే యాడ్ చేసి చూపిస్తాను.
వన్ బై వన్ అయితే పెట్టేసుకోండి. నేను పెట్టిన ఫొటోసే పెడుతున్నాను. మీ దగ్గర ఎక్కువ ఫొటోస్ లేకపోతే మీ ఇష్టం, ఫొటోస్ ఏమైనా ఫొటోస్ అయినా పెట్టేసుకోవచ్చు. మీరు డబుల్ పెట్టుకున్నా ఏం కాదు, సింగిల్ పెట్టుకున్నా ఏం కాదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. లాస్ట్కి వచ్చేసి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, దీన్ని అయితే కింద ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ అవుపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్ అవుపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. చేసేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత బిట్ మార్క్ని అయితే ఓపెన్ చేసి మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మేము ఇంతకుముందు లాస్ట్ కిందికి చెప్పాము కదా, ఆ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. అలా చేసేసి బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి ఈ సెకండ్ ఫోటో ఉంది కదా, ఈ సెకండ్ ఫోటోని పైనకి వెళ్ళి కాదు, కాపీ ఎఫెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ ఎఫెక్ట్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. స్టార్టింగ్లో మనం ఫోటో పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఫోటోకి ఎఫెక్ట్ పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేస్తామంటే మీరు ఇక్కడ సింపుల్గా చెప్తాను మీకు. ఇక్కడ అవుపిస్తుంది కదా, ఈ 2 ఫొటోస్ చిన్న ఫొటోస్ అవుపిస్తుంది కదా, దీనికైతే పేస్ట్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చెప్తున్నాను అలా అయితే పేస్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈజీగా బ్యాక్ అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఏం చేస్తారు అంటే మీరు ఈ థర్డ్ ఫోటో ఉంది కదా, పైన ఇది ఒక ఆరో ఉంటుంది, ఆరో ఇటు చూపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి కాపీ లేయర్ని అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ లేయర్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చిన్న ఇటు స్క్రోల్ చేసుకుంటూ చూడండి. ఇటు మనం ఈ 2 ఫొటోస్కి అయితే పెట్టేసాం. ఈ థర్డ్ ఫోటో ఉంది కదా, ఈ థర్డ్ ఫోటో నుంచి లాంగ్ ప్రెస్ చేయండి ఇటు లెఫ్ట్ సైడ్. దానిపైన ఇంకోటి ఇలా 5 ఫొటోస్ ఉంటుంది ఫ్రెండ్స్. దానికైతే మీరు ఏం చేస్తారంటే పైన క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్క ఉంటే ఆరో ఉంటుంది, ఆరోని క్లిక్ చేసి అన్నీ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసింది ఒకటి ఎఫెక్ట్ మొత్తం పెట్టేసి ఇది ఒకటి గ్రీన్ కలర్లో ఉంచేసి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చేస్తే మీకు ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా వీడియో ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న సపోర్ట్ అయితే చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.